ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ సీజన్లో నేటి ధ్యాన అంశము నీ శత్రువును తెలుసుకొనుట, నోయింగ్ యువర్ ఎనిమీ. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 1వ పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. 1 Peter chapter 5 verse 8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వెదకుచూ తిరుగుచున్నాడు. Be sober, be vigilant, because your adversary, the devil, walketh about as a roaring lion, seeking whom he may devour. మరి ఈ యొక్క వాక్యంలో మనకు చదివి వినిపించిన ప్రకారముగా మనకు ఒక విరోధి అంటూ ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రభువును తెలుసుకున్నప్పటి నుంచి కూడా మనలో నూతన స్వభావం, ఆధ్యాత్మిక స్వభావం, ఆత్మకు శరీరానికి ఎప్పుడు కూడా ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది, ఆ ఫైట్ అనేటటువంటిది, దెర్ ఇస్ ఎ బ్యాటిల్. మరి ఆధ్యాత్మికంగా ఆత్మచేత నడిపింపబడేటటువంటి వారందరినీ కూడా మరి సాతాను పిల్లల గర్జించి సింహం వల్లే మరి ఎవరిని మింగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. తన యొక్క టార్గెట్ అంతా కూడా మరి ఆత్మచేత నడిపింపబడేటటువంటి వాళ్ళని ఎట్లాగా డిస్ట్రాక్ట్ చేయాలా, డిస్టర్బ్ చేయాలా, వారిని యొక్క విశ్వాసం డినౌన్స్ చేయాలా, మరి డీవియేట్ చేయాలా, ఆ యొక్క మంచి క్రీస్తు కేంద్రిత కుటుంబాలలో మరి ఈ విచ్ఛిన్నం చేయాలన్నటువంటి, బ్రేకప్ చేయాలన్నటువంటి, మంచి రిలేషన్షిప్స్ను బ్రేకప్ చేయాలన్నటువంటి, మంచి సంబంధాలు, దేవునితో ఉన్నటువంటి సంబంధము, అలాగనే ఇహలోక పరంగా మరి ఆదాము సృజించినప్పుడు దేవునితో మంచి సంబంధం ఉంది, సహవాసం ఉన్నది, దేవుని యొక్క సన్నిధి ఉంటున్నది. అయితే సాతాను ఎంటర్ అయి ఉంటున్నది. మరి ప్రతి ఒక్క మనిషిలో కూడా బాడీ, సోల్ అండ్ స్పిరిట్, మనలో శరీరం ఉంటున్నది, ఆ యొక్క ప్రాణం, ఆత్మ, శరీర ప్రాణ ఆత్మలు అనేటటువంటివి ఉంటున్నవి. కాబట్టి ఆత్మ ప్రియులారా మనలో ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క శరీరం అయితే మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ దాన్ని కలిగించినటువంటి దేవుని దగ్గరికి. కాబట్టి ప్రియులారా ఆత్మ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆత్మ దీపం వెలిగించేటటువంటి మన యొక్క దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా ఈ యొక్క ఆత్మ ఎల్లప్పుడు కూడా దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. మరి ఎప్పుడు కూడా మనం ఎంతో నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగదువా అని చెప్పి మరి ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క లెంటన్ సీజన్లో పిల్లారా, వీఆర్ కాల్డ్ ఇన్ టు a time of reflection, repentance and spiritual growth. ఈ యొక్క సమయంలో పిల్లరా, 40 దినాల లెంటన్ సీజన్లో పిల్లరా, మనల్ని మనం పరీక్షించుకోవటానికి, పశ్చాత్తాపడటానికి, మరి అంతేకాకుండా ఆత్మీయ ఎదుగుదలకు పిల్లలు ఇది ఒక మంచి సమయం అయి ఉంటున్నది. అందుచేతన ఈ యొక్క ప్రత్యేక దినాలలో అనేక ఆత్మీయ స్పిరిచువల్ గ్రోత్కు ఉపయోగపడేటువంటి అనేక అంశములను మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగానే ఈ యొక్క అంశము మన యొక్క మరి ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి ఒక అపవాది అన్నటువంటి నోయింగ్ అవర్ ఎనిమీ ఈజ్ చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది పిల్లలారా. మరి కాబట్టి ఇక్కడ మనకు తెలియజేసేది ఏంటంటే, నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై, బీ సోబర్ మైండెడ్నెస్, క్లారిటీ ఆఫ్ థాట్ టువర్డ్స్ ఫెయిత్. మన యొక్క విశ్వాస జీవితంలో స్పష్టత పిల్లలారా. మరి విశ్వాసానికి ఆ యొక్క క్లియర్ అది క్లారిటీ అనేటటువంటిది అవసరమైనటువంటి క్లారిటీ ఆఫ్ థాట్ పిల్లరా. మనం ఎవరిని ఆరాధిస్తున్నామో దేవుని గురించినటువంటి గుణగణాలు తెలుసుకోవాలి. అంతేకాకుండా మనకు విరోధి ఎవరు అన్నటువంటిది కూడా తెలుసుకోవాల్సినటువంటి వారమే ఉంటున్నాం పిల్లరా. మరి అంతేకాకుండా వాచ్ఫుల్నెస్, నిబ్బరమైనటువంటి బుద్ధి, మరి అంతేకాకుండా మెలకువత పిల్లరా.
ఈ యొక్క దినాల్లో అనేక విధములైనటువంటి పిల్లల మోసపుచ్చేటటువంటి ఆ, ఆత్మలు, లేకపోతే మరి డిసీవ్ చేసేటటువంటివి, డిప్రాయివ్డ్ మైండ్, లేకపోతే డిసీవ్ఫుల్ మైండ్, లేకపోతే డిసీవ్ చేసేటటువంటి వారు, లేకపోతే డిస్ట్రాక్షన్స్ ఎన్నో పిల్లరా, మన ఆత్మీయ జీవితాలకు ఎన్నో మరి ఇహలోకపరమైనటువంటి ఆకర్షణలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి వీ నీడ్ టు బీయింగ్ అలర్ట్ టు స్పిరిచువల్ సరౌండింగ్స్. ఆత్మీయ జీవితానికి పిల్లలు, దేర్ ఆర్ సర్టన్ ప్లేసెస్ వి షుడ్ నాట్ గో, అండ్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వి షుడ్ నాట్ వాచ్. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ వాచ్ఫుల్. మెలకువత అవసరం పిల్లరా. మరి మన యొక్క కళ్ళు కానీ, తలంపులు కానివ్వండి, క్రియలు కానివ్వండి, మన యొక్క పాదములు ఎటువైపు వెళ్తున్నవి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మెలకువత అవసరం ఏంటున్నది. అంతేకాకుండా అడ్వర్సరీ, మన యొక్క ఈ యొక్క విరోధి పిల్లల, విరోధి అనొచ్చు, సాతాన్ అనవచ్చు, లేకపోతే డెవిల్ అనవచ్చు. కాబట్టి ఇక్కడ చూస్తే మీ విరోధి అయిన అపవాది అని చెప్పి మనం చూస్తున్నాము. ఆయన మరి గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదుమా అని వెతుకుతున్నాడంట పిల్లలు. కాబట్టి ఒక మరి అలాగనే ప్రతి దేశాన్ని కూడా మరి ఆక్యుపై చేయటానికి అనేక మంది మరి కొంచెం ఉంటారు, నైబరింగ్ కంట్రీస్ ఆక్యుపై చేయటం కోసం. కాబట్టి సైనికులుగా పిల్లలు వి షుడ్ నో, మరి సైనికులుగా వాళ్ళు మరి ఎవరి నుంచి థ్రెట్ ఉంటుంది, ఎవరి నుంచి ఆ యొక్క మరి ఆ శత్రుత్వం ఉంటుంది, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వారు తెలుసుకుంటుంటారు. దే షుడ్ నో సైనికులుగా. మరి అలాగనే మనం కూడా క్రీస్తు యొక్క సైనికులుగా వీ షుడ్ నో హూ ఈజ్ అవర్ ఎనిమీ పిల్లరా మనను. కాబట్టి ఈరోజు 3 అంశంలో మనం ధ్యానించినటువంటిది. ఒకటి, అవేర్నెస్ ఆఫ్ ద ఎనిమీ. మనము మరి ఆ యొక్క శత్రువు ఎవరు అన్నటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం, ఆ యొక్క అవగాహన అనేటటువంటిది చాలా అవసరము. అండర్స్టాండింగ్ హూ అవర్ ఎనిమీ ఈజ్ క్రూషియల్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్. మన ఆధ్యాత్మిక మరి యుద్ధంలో ఉంటున్నాము, బ్యాటిల్లో ఉంటున్నాము. కాబట్టి మన శత్రువు ఎవరో తెలుసుకోవటం అనేటటువంటిది చాలా మరి కీలకమైనటువంటిది పిల్లారా. ఎక్కడి నుంచి మనకు మరి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ఎటువంటి ఈ యొక్క మరి ఎదుర్కోవటం, లేకపోతే పోటీ వస్తున్నది, లేకపోతే అవి పిల్లల నాకు ఎటువంటి కూడా పోటీ లేదు అని చెప్తే యు ఆర్ నాట్ ఎ రైట్ క్రిస్టియన్. ప్రతి ఒక్క క్రైస్తవుడు, నిజమైనటువంటి క్రైస్తవుడికి హీ ఈజ్ ఇన్ ఎ బ్యాటిల్ పిల్లరా. శరీరం నుంచి మరి ఆత్మ నుంచి, ఈ యొక్క లోకము నుంచి పిల్లలు అనేక విధములుగా మనకు ఎన్నో మరి అవరోధములు, ఆటంకాలు, బ్యారియర్స్ అనేటటువంటి, లేకపోతే శోధనలు పిల్లల, టెస్టింగ్స్ అనేటటువంటి, మరి టార్చర్స్ అనేటటువంటి, ట్రిబులేషన్, శ్రమలు అనేటటువంటి ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి మనము మన యొక్క శత్రువును ఎవరు తెలుసుకోవాల్సినటువంటి ఆరుమై ఉంటున్నామో. కాబట్టి మరి ఆ యొక్క సోల్జర్ పిల్లరా, a soldier unaware of the enemy's strategy is likely to be defeated. కాబట్టి ఒక శత్రువు వ్యూహం గురించి తెలియకుండా ఉన్నట్టయితే అటువంటి సైనికుడు పిల్లరా ఓడిపోవటం ఖాయం. కాబట్టి తను ఎంత నిఘా కలిగి ఉండాలా, ఎంత మరి ఆ యొక్క ఎటువైపు నుంచి మరి ఆ యొక్క ఇది వస్తుందో, ఆ యొక్క వ్యూహాలు, శత్రువుల గురించి, వాళ్ళ యొక్క టార్గెట్స్, వాళ్ళు ఎటువంటి పరికరాలు వాడుతున్నారు, మరి నిరంతరం కూడా నిఘా ఉంటుంది పిల్లారా. ఆ బార్డర్ ఏరియాస్లో సెక్యూరిటీ ఫోర్స్ అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఎంత నిఘాగా మరి ఎంత జాగ్రత్తగా లేటెస్ట్ మెషినరీ, లేకపోతే వెపన్స్, ఇవన్నీ కూడా వాడుతుంటారు. కాబట్టి యుద్ధ సన్నద్ధమై మనం కూడా పిల్లరా ఆ యొక్క యోధుల వల్లే పిల్లల పోరాడవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి మనము చేయవలసిందల్లా కూడా ఎక్కువగా ప్రార్థనలో ఉండటం, అండ్ మరి బైబిల్ యొక్క వాక్యం ధ్యానం, వాటి ద్వారానే పిల్లరా మనము ఆ యొక్క మంచి నిబ్బరమైనటువంటి బుద్ధిని వస్తుంది. అంతేకాకుండా మెలకువత అనేటటువంటిది వస్తుంది. వాక్యం అనేటటువంటి ఖడ్గమును మనం భూని పిల్లరా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నారు. 2 అంచులు కలిగినటువంటి వాడి అనేటువంటి ఖడ్గం అని ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వాక్యమును మనము దివారాత్రులు ధ్యానించాలి. క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలుగా పిల్లల వారికి ఇంకా వేరే యొక్క అనవసరమైనటువంటి వాటిల్లో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, లేకపోతే ఈ
యొక్క లోక సంబంధమైనటువంటి వాటి ముచ్చట్లు, లేకపోతే వాటిట్లో గాసిప్స్తో కానీ, లేకపోతే ఆ, ఆ, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అన్నటువంటి అటువంటి ఇహలోకపరమైనటువంటి ధ్యాస కాదని పరలోక ధ్యాస, పరలోకపు ఆ హెవెన్లీ మైండెడ్నెస్, క్రీస్తు కలిగినటువంటి మనస్సు, ఈ లోకంలో ఉంటున్నాం కానీ we are led by the Spirit, guided by the Spirit, and we live as God's children. పిల్లల దేవుని యొక్క బిడ్డలుగా, ఒక వెలుగుగా, ఒక ప్రత్యేకింపబడినటువంటి ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాలు జీవించాలని చెప్పి మనము మరి తెలుసుకుంటున్నాం. ఇక్కడ మరి సాతాను Satan uses deception and temptation. సాతాను ప్రియులారా, మరి ఎంతో మరి ఇక్కడ చూస్తే అపవాది అయిన అపవాది, ఆయన పేరే అపవాది పిల్లలు, అబద్ధములకు జనికుడు. మరి అన్ని కూడా పిల్లలు మనల్ని తప్పుదోవ పంపించేటటువంటి వారు. మరి వినిచినటువంటి ప్రతి ఒక్కరి ఏడల కూడా దేవుడు శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు గ్లోబల్గా దేవుడు వాడుకోవాలని చూస్తున్నాడు. అటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటున్నవి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా మరి సాక్షులుగా ఉండి శిష్యులను చేయడం అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, సాటన్ యొక్క ఆ యొక్క కుతంత్రాలను, ప్రియులారా, డిసెప్షన్స్, మోసం అనేటటువంటిది, అంతేకాకుండా మరి శోధనలు, ప్రియులారా, యేసుప్రభు యొక్క జీవితంలో చూస్తే మరి అనేక మరి అరణ్యంలో కూడా ఒంటరిగా ఉన్నప్పుడు శోధించటం అనేటటువంటి మనం గమనిస్తుంటున్నాం. ఆ రీతిగానే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, క్రీస్తు యొక్క మార్గంలో నడిచేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి మరి సాతాను యొక్క కుచ్చుల్లో పట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీ నీడ్ టు నో హీస్ టాక్టిక్స్, ప్రిలారా, డిసెప్షన్ అండ్ టెంప్టేషన్. కాబట్టి ఆయన ఒక మరి ఇక్కడ మరి గర్జించు సింహం వల్లే, సింహము ప్రిలారా, మరి ఎటువంటి ఎంత పవర్ఫుల్, ఎంత మరి ఎటువంటి వారినైనా కూడా ప్రిలారా, లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద యానిమల్స్. కాబట్టి అంత పవర్ఫుల్ గా ఉన్నటువంటిది ప్రియులారు. మరి ఆ రీతిగా మరి సాతాను కూడా ప్రియులారు ఈ లోకంలో ఎంతగానో కొద్ది కాలం వరకు ప్రియులారా. కాబట్టి ఒకవేళ శ్రమల్లో ఉన్నట్లయితే, ఆ శోధనలో ఉన్నట్లయితే దేవుని యొక్క శక్తి కోసం, దేవుని యొక్క బలం కోసం మరి ఎంతైనా శరణు వేడుకోవాల్సినటువంటి వారం వింటున్నాము. కాబట్టి మన యొక్క జీవితాల్లో వి నీడ్ టు ఐడెంటిఫై ఏరియాస్ ఆఫ్ స్పిరిచువల్ వీక్నెస్ ఇన్ అవర్ లైఫ్ దిస్ లెంట్. ఈ యొక్క లెంట్ సీజన్లో పిల్లరా, మనం ఆధ్యాత్మికంగా బలహీనత పరిచేటటువంటి ఏంటియో పిల్లరా, వాటిని పిల్లరా గుర్తించవలసినటువంటి వారం వింటున్నాము. మరి హెబ్రీ 12 యొక్క మొదటి 2 వచనాల్లో పిల్లరా, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుతాం. వీఆర్ ఇన్ రేస్ ప్రియులారా, ఎంతో ఓపికతో క్రీస్తు వైపు చూచుచు ప్రియులారా, మన యొక్క గురి, మన యొక్క మరి ఆ యొక్క మార్గము ఆయన అడిగి ఉంటున్నాడు. ఆయనే ప్రియులారా మనకు మార్గం. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గము సత్యమును జీవమును అయి ఉంటున్నాడు. కాబట్టి ఆ సత్య మార్గంలో, ఆ యొక్క మార్గంలో, ఆ యొక్క యేసు వైపు చూచు మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయును గాక. మరి చివరిగా ద విక్టరీ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభు వారు ఈ లోకంలో పిల్లల సాతాన్ని ఎదిరించి ఉంటున్నాడు. యేసు ప్రభు మనలాగానే మనుషుడిగా ఉన్నప్పుడు మరి ఈ లోకంలో ఎన్నో మరి శోధనలు అనేటటువంటి సాతాను ద్వారా ఎదుర్కోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి అనేక రీతులుగా అరణ్యంలో కొండ మీద పిల్లల ఆ యొక్క రాళ్లను చూపించేటువంటి రొట్టెలుగా తీసుకొని మరి చేయొచ్చు కదా అన్నప్పుడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నుండి వచ్చు, నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని చెప్పటం మనం గమనిస్తుంటున్నాము. మరి పైనుంచి దూకమన్నప్పుడు మీ యొక్క దూతలు నిన్ను కాపాడతారు కదా అన్నారు. మరి అలాగనే మరి ఈ యొక్క ఇదంతా కూడా ఇస్తానన్నప్పుడు ప్రభు వారు ఎంతగా తగ్గించుకొని పిల్లారా మరి దేవుని యొక్క వాక్యం సైడ్ చేస్తూ ముందుకు వెళ్ళటం అనేటటువంటి మనం చూస్తున్నాము. కాబట్టి ఒక కాన్ఫిడెంట్ టీమ్ ఇన్ ఎ స్పోర్ట్స్ మ్యాచ్ నోయింగ్ దే హ్యావ్ వన్. కాబట్టి పిల్లలు ఒక మంచి దృఢ నిశ్చయితో మరి నమ్మకంగా ఉన్నటువంటి బృందం పిల్లల, కాన్ఫిడెంట్తో ఉన్నటువంటి వారు సెలబ్రేట్ చేసుకుంటారు ఎంత గెలిచినప్పుడు పిల్లరా. కాబట్టి ప్రతి ఒక్క గెలుపుకు, ప్రతి ఒక్క దినము కూడా పిల్లరా విక్టోరియస్గా ఉన్నప్పుడు we need to rejoice in the Lord always. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు.
మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఎల్లప్పుడు కూడా పిల్లరా ప్రభునందు ఆనందించటము. ఎంబ్రేజ్ యువర్ ఐడెంటిటీ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బిడ్డలుగా మనము ఈ యొక్క గుర్తింపును ఆమోదించవలసినటువంటి వారం అంటున్నా. దేవుని యొక్క బిడ్డలుగా పిల్లరా ఈ లోకంలో జీవించాలని మరి అనేక రీతులుగా పిల్లరా మరి ఈ లోకములకు అవసరమై ఉంటున్నారు. కాబట్టి వెలుగు సంబంధాలుగా పిల్లరా శక్తివంతులుగా ఓటమితో కూడినటువంటి జీవితం కాదు. యేసు ప్రభు అజేయుడిగా ఉంటున్నాడు, పునరుద్ధానుడు అనేటువంటిది ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఎంత సంతోషంతో వినిట్ సెలబ్రేట్ లార్డ్. ఎప్పుడు ఏదో మరి ఆ దుఃఖ ముఖంతో విచారంతో కాదు, వినిట్ చీరప్, వినిట్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎల్లప్పుడు కూడా స్తుతిస్తూ ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తూ సేవిస్తూ ప్రచురపరుస్తూ మహిమపరుస్తూ ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us be devoted to knowing our enemy and celebrating the victory we have in Christ. క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క విజయాన్ని ప్రియులారా మనం కూడా ప్రియులారా ప్రభులాగా ప్రియులారా జీవిస్తూ మరి మన యొక్క శత్రువు ఏడల జాగ్రత్తగా ఉంటూ మెలకువగా ఉంటూ నిబ్రమైనటువంటి బుద్ధి కలిగి ప్రియులారా మనం చివరి దినాల్లో ఉంటున్నాము. మరి అనేక మంది అబద్ధ బోధకులు కనబడుతున్నారు. అనేక రీతిలుగా సాతాను ప్రియులారా ఈ దినాలలో మరి మనల్ని డిసీవ్ చేయటానికి, చీట్ చేయటానికి, మరి మోసం చేయటానికి, పిల్లల డైవర్ట్ చేయటానికి, డీవియేట్ చేయటానికి, డిస్టర్బ్ చేయటానికి మరి అనేక కుతంత్రాలు, అనేక పన్నాగాలు పడుతూ మరి మరి ఉంటున్నది. కాబట్టి ఆ యొక్క లుక్వామ్ కండిషన్లో ఉండటానికి చూస్తూ ఉంటుంది. లేకపోతే మనల్ని చల్లారినటువంటి స్థితి, లేకపోతే మనల్ని బ్యాక్ స్లిడన్ క్రీస్తు నుంచి వెనక్కు తట్టు తిరిగేటట్టు చేస్తుంటారు. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్, కాషియస్, కంట్రోల్డ్, and we need to be fully abide in Christ. You need to have closer communion with Christ. ఆ రీతిగా ఉంటూ మరి ఫలభరితములైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క మరి తండ్రి ప్రభు గొప్ప దేవ తండ్రి ఆ యొక్క మరి తండ్రి నేటి ధ్యానం కొరకు వందనాలు నాయన. ప్రేమ గల ప్రభు తండ్రి మా యొక్క శత్రువుని తండ్రి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నారు. నోయింగ్ అవర్ ఎనిమీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫాదర్. ప్రభు వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఏ ఏరియాస్లో ప్రభు గొప్ప నాయన తండ్రి మరి ప్రభు సాతాను తండ్రి మరి ప్రభు శోధిస్తున్నదో, ఏ రీతిగా ప్రభు ఆత్మీయంగా తండ్రి కొంగదీస్తున్నదో తండ్రి మరి ప్రభు మీరే సహాయం చేయండి, లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి. ఓ గొప్ప దేవా తండ్రి రానటువంటి దినాల్లో మీ కొరకు బలమైనటువంటి ప్రభు యోధులుగా, క్రీస్తు యొక్క రాయబారులుగా, సైనికులుగా ఉంటూ మరి తండ్రి విజయ పదములో తండ్రి వెలుచు క్రీస్తునందు ఆనందించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి, సేవించడానికి మీరు సహాయం చేయమని ఎంతమంది ప్రభు దేవ అస్వస్థ గురయ్యారు యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి, ధైర్యం దయచేయండి. తల నుంచి అరకాల వరకు కూడా ప్రతి అవయవం, నరములను, కీళ్ళను తండ్రి, కండరములను తండ్రి, ఎముకలను, ప్రతి ఒక్క తండ్రి భాగమున తండ్రి శరీర భాగములు దర్శించి ప్రభు కావలసినటువంటి విడుదల, స్వస్థత దయచేయండి నాయన. ఒక గొప్ప దేవా ప్రభా మరి వారి కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి జీవిత భాగస్వాములు దయచేయండి ప్రభా. కుటుంబాల్లో సమాధానం దయచేయండి. ఒక గొప్ప నాయన తండ్రి దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమునకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే లింక్ ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.